హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. అమూల్య పెళ్లి గురించి తెలిసిన అమూల్య అయితే చాలా కంగారు పడుతుంది. ఇక విశ్వక్కి ఫోన్ చేసి జరిగిందంతా చెప్తుంది. విశ్వక్ అయితే అమూల్యని, చూడు నువ్వేం కంగారు పడకు, ఆ పెళ్లి చూపుల్ని ఆపినట్టే నిశ్చితార్థాన్ని కూడా ఆపేస్తాను అంటూ ఇక విశ్వకైతే అమూల్యకి ధైర్యం చెప్తాడు. ఇక ఇక్కడ చూస్తే వల్లి ఏమో తను పెళ్లి కొడుకు ఫోటో పట్టుకుని ఇక పరుగున భాగ్యం అలాగే ఆనందరావు దగ్గరికి వస్తుంది. ఇక భాగ్యం అయితే వల్లిని చూసి అమ్మడు ఏమైందే అని అడగడంతో, అమ్మోయ్ చాలా కష్టపడి పెళ్లి సూపులైతే ఆపాం, కానీ రేపు ఏకంగా మా మావయ్య గారు నిశ్చితార్థమే పెట్టుకుని వచ్చారు. పైగా వాళ్ళేమో చాలా మంచోళ్ళంట. ఇక మా మావయ్య గారి మాట కాదనలేక ఏకంగా నిశ్చితార్థానికి ముహూర్తం పెట్టుకుని మా ఇంటికి వస్తున్నారు. ఈ నిశ్చితార్థాన్ని ఆపకపోతే ఆ బండోడు ఏం సెత్తాడో ఏంటో నాకు చాలా భయంగా ఉంది అని అనడంతో ఇక భాగ్యం, సుడముడు నిశ్చితార్థం గురించి ఆ బండోడికి తెలిసిందా అని అడగడంతో, లేదమ్మా ఇంకా లేదు, కానీ ఆ అమూల్య ఊరుకుంటుందా ఏంటి, ఈ పాటికే ఆడి చెవులో ఊదేసుంటుంది. ఇప్పుడు ఆడు ఖచ్చితంగా నీకో నాకో ఫోన్ చేస్తాడు అని చెప్పడంతో, ఫోన్ ఎందుకు చేస్తాను, డైరెక్ట్గా కలవడానికే వస్తాను అనుకుంటూ ఇక విశ్వక్ అయితే వెనక నుంచి వల్లిని అంటూ ఉంటాడు. ఒక్కసారిగా వల్లి, భాగ్యం, ఆనందరావు ముగ్గురు కూడా ఇక విశ్వక్ని చూసి చాలా కంగారు పడతారు. ఇక విశ్వక్ అయితే, ఏంటి పెళ్లి చూపులు ఆపేశాం కదా, ఇంకా మా పని అయిపోయిందిలే అని చెప్పి చేతులు దులుపుకుంటున్నట్టున్నారు. చూడండి, రేపు కనుక ఆ నిశ్చితార్థం ఆగకపోతే ఆ మరుక్షణం మీ గురించి రామరాజు ముందు అన్నీ బయట పెడతాను అని అంటుంటే ఇక వల్లి అయితే, ఇదిగో సుడు, ఏంటి మాట్లాడితే బెదిరిస్తున్నావు, ఇట్టా అస్తమానం బెదిరించే బదులు ఒక్కసారి నా గొంతు పిసికి చంపేయచ్చు కదా. సుడు, నీ దగ్గర 10 లక్షలు తీసుకున్నామని నువ్వు మరీ నన్ను ఇంతలా బాధ పెట్టకూడదు అని చెప్పి ఇక వల్లి అయితే విశ్వక్ని అడుగుతూ ఉంటే, విశ్వక్, చూడు నువ్వు 10 లక్షలు తీసుకున్న దాని గురించి నేను బయట పెట్టను. నాకు అమూల్యకి మధ్యలో రాయబారాన్ని నడిపింది నువ్వే అన్న నిజాన్ని మీ మావయ్య గారి ముందు బయట పెడతాను. అలాగే నువ్వు రామరాజు ఇంటికి పెద్ద కొడులుగా ఎలా వచ్చావో, చందువుని అదే నీ మొగుడు చంద్రశేఖరాన్ని ఏ రకంగా పెళ్లి చేసుకున్నావో అన్ని ఆధారాలు నా దగ్గరున్నాయి అని చెప్పి ఇక విశ్వకైతే వాళ్ళని భయపెడుతూ ఉంటే ఒక్కసారిగా వల్లి, సుడు పసిదాన్ని చేసి నువ్వు నన్ను ఇటా భయపెట్టడం ఏమాత్రం కూడా బాగాలేదు. అయినా నేనేం చేశానని అంతలా నా మీద పగపట్టేశావు. సుడు, నువ్వు చెప్పినవన్నీ చేస్తున్నాను. ఇప్పుడు ఉన్న పలంగా పెళ్ళాపితే మా మావయ్య గారు నన్ను అస్సలు ఊరుకోరు. పైగా ఎంతకు ముందు పెళ్లి సూపులు సెడగొట్టింది కూడా మేమే అన్న నిజం తెలిస్తే తర్వాత ఆ ఇంట్లో నాకు పెద్ద కొడలు కాదు కదా, కనీసం పని మనిషి స్థానం కూడా ఉండదు. సుడు, నువ్వు ఆ కుటుంబానికి దగ్గర అవ్వాలంటే అమూల్యని ప్రేమిస్తున్న సంగతి మీ నాన్నకో మీ మేనత్తకో చెప్పాలి. అంతేగాని ఇట్లా మాట్లాడితే వచ్చిన పెళ్లి సూపులన్నీ నన్ను సెడగొట్టమని బెదిరించడం ఏమాత్రం కూడా బాలేదబ్బాయి అని చెప్పి ఇక వల్లి అయితే విశ్వక్ని అంటూ ఉంటుంది. ఇక ఇంతలో పక్కన ఉన్న భాగ్యం, అదేటబ్బాయి అమ్మడంటుంటే గుర్తొచ్చింది, ఆ రోజు మీ మేనత్త ఆ 2 కుటుంబాలు ఒక్కటవడం కోసమే ఇదంతా శాతనమని చెప్పింది కదా, వాళ్ళ కుటుంబంతో సంబంధం కలుపుకోవడం మీ భద్రవతి అత్తకు కూడా ఇష్టమే కదా, మరి నేరుగా వెళ్ళి రామరాజుని అడిగితే పిల్లడిస్తాడు కదా అని చెప్పి ఇక భాగ్యం మాట్లాడుతుంటే భాగ్యం మాటలకి ఒక్కసారిగా విశ్వక్ ఉలిక్కి పడతాడు. అయ్య బాబోయ్, వీళ్ళకి నా మీద అనుమానం వచ్చినట్టుంది, ఇప్పుడు నేను ఏం చేయాలి అని చెప్పి ఇక విశ్వక్ ఆలోచనలో పడి, చూడు నేను అమూల్యని పెళ్లి చేసుకోవడం మా అందరికీ ఇష్టమే, కానీ అమూల్యని పెళ్లి చేసుకుంటే తర్వాత మా ఇంట్లో అమూల్యని మేము ఎంత ఇబ్బంది పెడతామా అని ఆ రామరాజు ఎట్టి పరిస్థితుల్లో అమూల్యని నాకు ఇచ్చి పెళ్లి చేయడు, అందుకే ఈ తిప్పలు అని చెప్పి ఇక విశ్వక్ అయితే భాగ్యంతో చెప్తూ, చూడు మర్యాదగా
రేపు నిశ్చితార్థాన్ని ఆపకపోతే నేనేం చేస్తానో కూడా నాకే తెలీదు అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అమ్మోయ్, అదేంటి అక్కడ మా మావయ్య గారు ఏకంగా నిశ్చితార్థాన్ని ఏర్పాటు చేసుకుని వచ్చారు. ఇక్కడ చూస్తే ఈ బండోడు నిశ్చితార్థం ఆపకపోతే నా బండారం మొత్తం బయటడేస్తానంటున్నాడు. అమ్మా, ఇదంతా కాదు, నాకు ఇంత విషయం ఇవ్వు, అది తినేసి ఇక్కడే సస్తాను, నాకు ఇటువంటి టెన్షన్స్ ఏమీ ఉండవు అని చెప్పి ఇక వల్లి అయితే భాగ్యంతో అంటుంటే, భాగ్యం సుడముడు మొదటిది సక్సెస్ఫుల్గా ఎలా అయితే ఆపగలిగామో ఇప్పుడు ఈ నిశ్చితార్థాన్ని కూడా అలాగే ఆపేద్దాము. అసలు పెళ్ళికొడుకు ఎవరే అని చెప్పడంతో ఇక భాగ్యమైతే, ఎవరో కదమ్మా, గోదావరవతల పక్కూరులో ఉన్న వనజ అంట, ఆవిడ పైగా మార్కెట్కి ఏదో మా అత్తయ్యగారు చెప్పారు మినిస్ట్రు అని అంటుంటే ఇక భాగ్యం, ఎహే, అది ఎవరైతే మనకెందుకు, ఏంటి వనజానా, వాళ్ళ కొడుకేడి అని అంటుంటే, ఇదిగో అమ్మా వాళ్ళ ఫ్యామిలీ ఫోటోని ఇచ్చారు అని చెప్పి ఇక వల్లి అయితే ఆ వాళ్ళ ఫ్యామిలీ ఫోటోని ఇక భాగ్యానికి చూపిస్తుంది. ఒక్కసారిగా భాగ్యం ఆ ఫోటోని చూసి షాక్ అయిపోతూ ఒక అడుగు వెనక్కి వేస్తుంది. ఇక వల్లి అయితే, అమ్మోయ్, ఏంటే ఫోటో చూడగానే అట్టా భయపడ్డావు, ఈవిడ నీకు ముందే తెలుసా అని అడగడంతో, అమ్మడు ఈమా మనం చెప్పిన మాటలకి పడిపోయే రకం కాదే అమ్మడు, ఇప్పుడు ఈవిడ్ని మనం ఎట్టా బోల్తా కొట్టించాలి, ఆవిడ నోడుతోని ఈ సంబంధాన్ని వద్దని ఎట్టా చెప్పించాలి అని చెప్పి ఇక భాగ్యమైతే తలగొక్కుంటూ ఉంటుంది. ఇంకా ఆనందరావు అయితే భాగ్యాన్ని, చూడు భాగ్యం, ఆవిడ గురించి అమ్మడికి అంతగా తెలీదు, కానీ మనకి బాగా తెలుసు, పోయి సింహం నోట్లో తల పెట్టడం అవసరమా అని చెప్పి ఇక ఆనందరావు అయితే భాగ్యంతో అంటుంటే, భాగ్యం, నువ్వు ఆపు, చూడు, ఇక్కడ మన కూతురు జీవితం నాశనం చేసుకుంటామా ఏంటి, ఏదో ఒకటి చేసి ఈ నిశ్చితార్థాన్ని ఆపేయాలి అని చెప్పి భాగ్యమైతే ఇక ఆనందరావుతో ఏదో చెప్తుంది. వల్లి అయితే, అమ్మోయ్, మీరిద్దరు మాట్లాడుకునే మాటలు వింటుంటే అమ్మా కూతంతా డేంజర్ మనిషిలాగా అనిపిస్తుంది. మరి ఈ నిశ్చితార్థాన్ని ఎట్టా ఆపుతారు, నిశ్చితార్థం జరిగిపోతే ఇక తరువాత పెళ్ళాపాలంటే చాలా కష్టం. అయినా మన చేతులతో ఒక ఆడపిల్ల పెళ్ళిని ఎట్టా సెడగొడతాం అని చెప్పి ఇక వల్లి మాట్లాడుతుంటే, సుడముడు, నీ జీవితం కోసం మేమేదన్నా చేస్తాం, నువ్వు ముందు ప్రశాంతంగా ఇంటికెళ్ళు అని చెప్పి ఇక వల్లిని ఇంటికైతే పంపిస్తారు. ఇక్కడ చూస్తే ఇక అమూల్య అయితే గదిలో కూర్చుని చాలా అంటే చాలా బాధపడుతుంది. ఇక ఒక పక్క ప్రేమ, మరో పక్క నర్మద ఇద్దరు కూడా ఇక అమూల్య దగ్గరికి వెళ్ళి, చూడమూల్య, ఇంతవరకు జరిగిందేదో జరిగిపోయింది, చూడు, తప్పో ఒప్పో నువ్వు విశ్వక్ని ప్రేమించావు, కానీ వాడు నువ్వు అనుకున్నంత మంచివాడేమీ కాదు. చూడు, ఒకవేళ అతను నిన్ను నిజంగానే ప్రేమించుంటే వాళ్ళింట్లో వాళ్ళని ఒప్పించి ఈ పాటికి మన ఇంటికి మీ నాన్నగారిని నిన్ను పెళ్లి చేసుకుంటానని అడగడానికి వచ్చేవాడు. కానీ అదేదీ జరగలేదు. పైగా ఆ రోజు వాళ్ళు మీ నాన్నగారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే అప్పుడు కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అమూల్యని ప్రేమిస్తున్నానంటూ తను ముందుకి రాలేదు. మరి ఇప్పుడు అట్లాంటివన్నీ పెళ్లి చేసుకుని నువ్వు సంతోషంగా ఎలా ఉంటా అనుకుంటున్నావు అని చెప్పి ఇక నర్మద అయితే అమూల్యకి నచ్చ చెప్తూ ఉంటే ఇక పక్కన ఉన్న ప్రేమ, చూడు అమూల్య, నేను మా అన్నయ్య విషయంలో పొరపాటు పడ్డాను. నిజంగానే మా అన్నయ్య చెప్పింది నిజమని ఆ రోజు అందరి ముందు నువ్వే అన్నయ్యని ప్రేమించావంటూ నేను నీ గురించి తప్పుగా మాట్లాడాను. దానికి నాకు బాగా బుద్ధొచ్చింది. చూడు, నిన్ను ప్రేమించే విషయంలోనే మా అన్నయ్య నాతో అబద్ధం చెప్పాడు. సొంత చెల్లినైనా నన్ను మోసం చేశాడు. చూడు, మా అన్నయ్యని చేసుకుని నువ్వు సంతోషంగా ఉండలేవు. అలా చేస్తే మన రెండు కుటుంబాల మధ్యలో మరింత గొడవలు ఎక్కువ అవుతాయి. చూడు, జరిగిందంతా చూస్తుంటే నిజంగా మా అన్నయ్య నిన్ను ప్రేమించినట్టుగా నాకు కూడా అనిపించట్లేదు. కాస్త ఆలోచించు అని చెప్పి ఇక ప్రేమ కూడా అమూల్యకి నచ్చ చెప్పడంతో ఇక అమూల్య అయితే మౌనంగా ఉండిపోతుంది. ఏంటి అమూల్య, ఏం మాట్లాడట్లేదు అని అంటుంటే, వదిన, విశ్వక్ చాలా మంచివాడు వదిన. విశ్వక్ని నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాను. తను కూడా నేను లేకుండా ఉండలేను అంటున్నాడు. కానీ
మీరు అని అంటుంటే అర్థమైంది అమూల్య, నువ్వు ఆ విశ్వక్ మాయమాటల్లో పూర్తిగా పడిపోయావని. చూడు, నీకోసం మావయ్య గారు మంచి సంబంధాన్ని తీసుకొచ్చారు. మేం చెప్తున్నాం కదా, నువ్వు కనుక ఈ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే సంతోషంగా అయితే ఉంటావు అని చెప్పి ఇక ప్రేమ అలాగే నర్మద అమూల్యకి నచ్చచెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక ఇది ఇలా ఉండగా అమూల్య కూడా కాస్త ఆలోచించడం మొదలు పెడుతుంది. ఇక వల్లి అయితే అయ్ బాబోయ్, వీళ్ళేమో అమూల్యకి ఉన్నది లేనిది కాస్త నూరి పోసేస్తున్నారు. ఆ బండోడేమో ఈ జరిగే నిశ్చితార్థాన్ని ఆపమంటున్నాడు. ఇంట్లో చూస్తుంటే నిశ్చితార్థానికి అన్నీ కూడా జరిగిపోతున్నాయి. ఇప్పుడు ఈ నిశ్చితార్థాన్ని అమ్మాళ్ళు ఎట్టా ఆపుతారు అని చెప్పి ఇక వల్లి అయితే చాలా అంటే చాలా భయపడుతుంది. ఇక ఇక్కడ చూస్తే భాగ్యం అలాగే ఇక ఆనందరావు ఇద్దరు కూడా వాళ్ళ గెటప్లు మార్చుకొని ఇంకా అమూల్యని పెళ్లి చేసుకోబోయే పెళ్లి కొడుకు ఇంటికైతే వెళ్తారు. ఒక్కసారిగా ఇక భాగ్యమైతే ఇంట్లో అడుగు పెట్టడానికి కూడా భయపడుతూ ఉంటుంది. ఇక పక్కన ఉన్న ఆనందరావు అయితే భాగ్యం, నాకెందుకో భయంగా ఉందే, అనవసరంగా పులిబోన్లో కాలు పెట్టబోతున్నాం అని చెప్పి ఇక ఆనందరావు కూడా భయంగా భాగ్యాన్ని అడుగుతాడు. ఒక్కసారిగా భాగ్యం, సుడు, నువ్వు నన్ను భయపెట్టమాకు అని చెప్పి అడుగు పెట్టడంతోనే చెల్లుమని చెంప పగలకొట్టిన శబ్దం వస్తుంది. ఒక్కసారిగా ఇద్దరు భయంగా చూడడంతో ఇక పెళ్లి కొడుకు తల్లైతే ఎవరినో బాగా కొడుతూ, చూడండి, అబద్ధాలు చెప్పి మోసాలు చేసేవాళ్ళంటే నాకు చాలా అసహ్యం. అసలు మీలాంటి వాళ్ళతో ఇంతసేపు మాట్లాడడం కూడా టైం వేస్ట్. ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి. ఏంటి, నాకు కాబోయే కోడల గురించి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా అని చెప్పి ఇక పెళ్లి కొడుకు తలైతే వాళ్ళని చిరగబాతుంది. ఒక్కసారిగా వాళ్ళు, అయ్యా, మేము కావాలని మాట్లాడలేదయ్యా, బయట అలాగే అంటున్నారు అని అంటుంటే, ఏయ్, అసలు మీరు ఎవరి మనుషులు, ఎందుకు ఇలా చెప్తున్నారు అని చెప్పి బాగా కొట్టడంతో, వద్దు వద్దు కొట్టద్దు, ఆ అమ్మాయి చాలా మంచిది, కుందనపు బొమ్మలా ఉంటుంది, తన గురించి ఇలా చెప్తే నాకు డబ్బిస్తానంటూ ఆ ఆ ఆ సేనాపతి వాళ్ళ చెప్పారు అని చెప్పి ఇక వాళ్ళిద్దరూ కూడా తన కాళ్ళ మీద పడతారు. ఇంకా పెళ్లి కొడుకు తల్లైతే, చూడండి, రామరాజు పెంపకం ఏంటో నాకు బాగా తెలుసు. రామరాజు ఇద్దరు కొడుకులు ప్రేమించి పెళ్లి చేసుకున్నారంటే వాళ్ళ కోడళ్ళ వల్ల ఆయనకి ఎంతో ఎంతో గౌరవం పెరిగింది. అట్లాంటి కుటుంబంతో సంబంధాన్ని కలుపుకుంటున్నాం. అట్లాంటి కుటుంబం నుంచి అమ్మాయిని మా ఇంటి కోడలుగా చేసుకుంటున్నాం. అలాంటి కుటుంబం గురించి, అలాగే మా ఇంటికి కాబోయే కోడల గురించి నీచంగా మాట్లాడితే చూస్తూ ఊరుకోను. రేయ్, వీళ్ళిద్దరినీ లోపల పడేండ్రా, వీళ్ళని కావలసిన అన్ని పనులకి వాడేండ్రా అని చెప్పి ఇక తన మనుషులతో చెప్పి అక్కడి నుంచి బయటకు వస్తుంది. ఇక భాగ్యాన్ని ఆనందరావుని చూసి, ఎవరు మీరు, ఎందుకొచ్చారు, ఇంతకుముందు మిమ్మల్ని ఎప్పుడూ ఇక్కడ చూడలేదు అని అంటుంటే, అయ్ బాబాయ్, చూడండి, మేము పక్కూరు నుంచి వచ్చామండి, మిమ్మల్ని చూసెళ్దామని అని అంటుంటే, ఒక్కసారిగా ఇక పెళ్లి కొడుకు తల్లి, ఏంటి, నన్ను చూడడానికి పక్కూరు నుంచి వచ్చారా, నేనేమి మీరు చూసేంత సెలబ్రిటీని అయితే కాదే అని అంటుంటే, అయ్ బాబాయ్, ఊరుకోండమ్మా, అట్టా మాట్లాడతారేంటి, మీ గురించి పక్కూరేంటి, అవతల ఊరికి కూడా తెలిసిపోయింది. మీరు ముక్కుసూటి మనిషి, నీతి నిజాయితీ ఉన్న మనిషి, అలాగే మోసాన్ని అస్సలు తట్టుకోలేరు. మరి మీలాంటి వాళ్ళని చూడటానికి వస్తే తప్పేంటమ్మా అని చెప్పి ఇక భాగ్యం ఆనందరావు ఇద్దరు కూడా పెళ్లి కొడుకు తల్లిని తెగ పొగిడేస్తుంటారు. ఒక్కసారిగా ఆవిడైతే ఇక వాళ్ళ పొగడతలకి తెగ సంబరపడిపోతూ, ఇక చూడండి, మీరిలా నిలబడి మాట్లాడుతున్నారేంటి, కూర్చోండి అని చెప్పి ఇక వాళ్ళిద్దరిని కూర్చోపెట్టి వాళ్ళకి కాఫీలు టీలు ఇచ్చి మర్యాదలు చేస్తూ ఇక వాళ్ళతో మాట్లాడుతుంది. ఇక భాగ్యమైతే, చెప్పు అని చెప్పి ఆనందరావుకి సైగ చేయడంతో ఇక ఆనందరావు, నువ్వే చెప్పు, నాకు చాలా భయంగా ఉంది అని చెప్పి ఆనందరావు అయితే ఇక భాగ్యాన్ని ఉసుగొలుపుతాడు. భాగ్యమైతే, మీరు పక్కూరులో ఉన్న రామరాజు కూతుర్ని మీ ఇంటి కోడలుగా చేసుకుంటున్నారంటగా అని అడగడంతో, అవును, ఇంతకుముందు వాళ్ళ అమ్మాయిని మా అబ్బాయికి ఇవ్వమని అడిగాం, కానీ అప్పుడు తను చదువుకుంటుందని మా సంబంధాన్ని వద్దన్నారు. మా సంబంధం చేసుకోవడం ఇష్టం లేదేమో అనుకున్నాం, కానీ ఇప్పుడు వాళ్ళంతటి వాళ్ళే వచ్చి మళ్ళీ మా అబ్బాయిని చేసుకోవడానికి సంబంధాన్ని కలుపుకుందామని అడిగారు. వాళ్ళు మాట మీద నిలబడే మనుషులు, పైగా వాళ్ళంటి గొప్పింటి అమ్మాయిని మా ఇంటి కోడలుగా తెచ్చుకోవడం నిజంగా మా అదృష్టం. డబ్బు పరంగా కాకపోయినా
వాళ్ళ సంస్కారాన్ని పట్టించి వాళ్ళ మంచితనాన్ని పట్టించి అట్లాంటి ఇంటి కోడల్ని మా ఇంటికి తెచ్చుకోవాలి అనుకుంటున్నాం అని చెప్పి ఇక పెళ్లి కొడుకు తల్లి భాగ్యంతో చెప్తుంటే భాగ్యం అది అది అని అంటుంటే ఇందాక జరిగింది చూసినట్టున్నారు. రామరాజు కుటుంబం మీద భద్రావతి కుటుంబానికి చాలా కోపం ఉంది. దానివల్ల ఈ నిశ్చితార్థాన్ని ఆపడానికి వాళ్ళు చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అది రామరాజు గారు చెప్పకపోయినా నేను తెలుసుకున్నాను. అట్లాంటిది ఏదైనా జరిగితే చీరేస్తాను అనుకుంటూ ఇక పెళ్లి కొడుకు తల్లైతే ఇంకా భాగ్యానికి అన్ని రకాలుగా వార్నింగ్ ఇచ్చినట్టే మాట్లాడటంతో ఇక భాగ్యం వాళ్ళు భయపడి అమూల్య విశ్వక్ల గురించి చెప్పకుండానే అక్కడి నుంచి చిన్నగా బయటకు వచ్చేస్తారు. ఇక ఆనందరావు అయితే ఊపిరి పీల్చుకుంటూ భాగ్యం నాకు చాలా భయమేసిందే. ఇప్పుడు కనుక మనం విశ్వక్ అమూల్యలు ప్రేమించుకున్నారన్న సంగతి ఆవిడ ముందు చెప్తే ఆవిడ అక్కడికక్కడే మనల్ని పేక్కోసి ఇంటి గుమ్మానికి చెరోవైపు వేలాడదీసేది మన తలకాయలు అని చెప్పి ఇక ఆనందరావు అయితే భాగ్యంతో చెప్పడంతో ఇక భాగ్యమైతే అవునయ్యా ఇప్పుడు ఈ నిశ్చితార్థం ఎట్టా ఆపాలి అని చెప్పి ఇక భాగ్యమైతే తన మనసులో అనుకుంటుంది. ఇది ఇలా ఉండగా ఇక వల్లి అయితే భాగ్యానికి ఫోన్ చేసి అమ్మోయ్ ఏం జరిగింది చెప్పారా, వాళ్ళు నిశ్చితార్థాన్ని క్యాన్సిల్ చేసుకుంటారా అని అడగడంతో సుడముడు ఇక్కడ నిశ్చితార్థం ఆపడానికి మేము చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసేసాము, కానీ ఆవిడ మీ రామరాజు కూతుర్నే పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ఇంటి కోడలుగా చేసుకుంటానని పట్టుబట్టి కూర్చుంది. సోతుంటే ఈ నిశ్చితార్థం ఆగిలా లేదే అమ్మడు అని చెప్పి ఇక భాగ్యమైతే కాల్ కట్ చేస్తుంది. ఒక్కసారిగా వల్లి అక్కడికక్కడే చతికిల్ల పడిపోతుంది. ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా వల్లి దగ్గరకు వచ్చి అక్క ఏమైంది, వల్లి బాగానే ఉన్నావా అంటూ ఇక వల్లిని అడుగుతూ ఉంటే వల్లి ఏం మాట్లాడలేక కరెంటు షాక్ కొట్టిన కోతిలాగా గిలగిలా కొట్టుకుంటూ ఇక చాలా అంటే చాలా ఏడుస్తుంది. ఒక్కసారిగా రామరాజు అమ్మా వల్లి ఏమైంది, ఎందుకలా ఉన్నావు, ఎందుకు ఏడుస్తున్నావు అని అడగడంతో అది మావయ్య గారండి, నేను ఈ ఇంటి కోడలిగా వచ్చిన దగ్గర నుంచి అమూల్యని ఆడపడుచులా కాకుండా సొంత కూతురులాగా చూసుకున్నాను. పైగా తను నాకు బాగా చేరువైపోయింది. తనిప్పుడు పెళ్లి చేసుకొని మరొక ఇంటికి వెళ్ళిపోతుందంటే చాలా బాధగా ఉంది. అది గుర్తొచ్చినప్పుడల్లా నా గుండె ముక్కలైపోతుంది అని చెప్పి వల్లి అయితే ఇక రామరాజుని కవర్ చేస్తూ చెబుతూ ఉంటుంది. ఇక ఇది ఇలా ఉండగా ప్రేమ అలాగే నర్మద ఇద్దరు కూడా ఏంటి నీ బాలకం చూస్తుంటే నువ్వు అనుకున్నదేదో జరగలేదు కాబట్టి ఇలా కుమిలిపోతున్నావు అనిపిస్తుంది అని చెప్పి ప్రేమ నర్మద ఇద్దరు కూడా వల్లిని ఇక ఒక ఆట ఆడుకుంటారు. ఇక ఇదంతా ఇలా ఉండగా మరుసటి రోజు ఉదయాన్నే ఇక ప్రేమ అయితే అందంగా రెడీ అయ్యి అద్దంలో చూసుకుంటూ ఉండగా ఒక్కసారిగా ధీరజ్ ప్రేమని అలా చూసేసరికి తట్టుకోలేక ప్రేమని వెనక నుంచి హత్తుకుంటాడు. ఇక ప్రేమ అయితే ధీరజ్ అలా పట్టుకోవడంతో ఉలిక్కిపడి ఇక ధీరజ్ని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తుంది. ఇక ధీరజ్ అయితే మైకంలోకి నుంచి బయటకొచ్చి ఏయ్ ఏంటిక్కడ, ఆయన ఉదయాన్నే ఏంటి అని చెప్పి ఇక ప్రేమని పక్కకు గెంటేసి గబగబా తలదువ్వుకొని అక్కడి నుంచి తప్పించుకొని బయటకు వెళ్ళిపోతాడు. ఇక ప్రేమ అయితే రేయ్ నీ మనసులో నా మీద ప్రేమ ఉందని నాకు తెలుసురా, దాన్ని బయటికి తీసుకురాకుండా బాగానే మేనేజ్ చేస్తున్నావు. అమూల్య నిశ్చితార్థం అయిపోయేలోపు నీ మనసులో నా మీద ఉన్న ప్రేమని నీ నోడుతోనే బయట పెట్టేలా చేస్తాను అని చెప్పి ఇక ప్రేమ అయితే తన మనసులో అనుకుంటుంది. ఇక ఇక్కడ చూస్తే రామరాజు అలాగే వేదవతి ఇద్దరు కూడా ఇక పెళ్లి వాళ్ళు రావడం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అమూల్య అయితే ఇక ఈ నిశ్చితార్థం జరిగిపోతుందని చాలా బాధపడుతుంది. ఇక వల్లి అయితే ఇక ఈ నిశ్చితార్థాన్ని నేను ఆపలేను అంటూ తనలో తను కుమిలిపోతుంది. రానున్న ఎపిసోడ్స్లో వల్లి నిశ్చితార్థాన్ని ఆపగలుగుతుందా, అమూల్యకి రామరాజు తీసుకొచ్చిన సంబంధం వాళ్ళతోనే పెళ్లి జరుగుతుందా, ఇక విశ్వకైతే వల్లి గురించి అన్ని నిజాల్ని బయట పెట్టబోతున్నాడా? ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో